బీజేపీ పార్టీని భారతీయ జనతా పార్టీ అనాలనా లేకుంటే బలత్కార పార్టీ అనాలనా? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సార్ ఎరికే కదా మీకు. ఆయన మీద 17 ఏండ్ల నా బిడ్డను లైంగికంగా వేధించిండని బాలిక తల్లి బెంగళూరులో సదాశివనగర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇక పోక్సో చట్టం కింద యడ్యూరప్ప మీద కేసు నమోదు చేసిండ్రు. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కేసుకు సంబంధించి సహాయం కావాలని 17 ఏండ్ల బిడ్డతోని కలిసి యడ్యూరప్ప దగ్గరికి పోయినాము. అప్పుడు నా బిడ్డను నా ముందే యడ్యూరప్ప బలవంతంగా రూమ్ లకు తీసుకుపోయి లైంగిక దాడి చేసిండని ఆ బాలిక తల్లి ఫిర్యాదులో చెప్పింది. గుజరాత్ లో కూడా బిల్కిస్ బానుని అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను చంపేసిన దుర్మార్గులను జైలు నుంచి విడుదల చేసి సత్కారాలు సంబరాలు చేసిండ్రు బీజేపీ వాళ్ళు. ఉత్తరప్రదేశ్ ఆడ కూడా అత్రాస్ లో ఒక బాలికను అత్యాచారం చేసి చంపేసిన వాళ్ళని రక్షించాలని ర్యాలీలు చేసిండ్రు బీజేపీ వాళ్ళు. కాశ్మీర్ లో ఒక బాలికను అత్యాచారం చేసి చంపేస్తే దాంట్లో కూడా ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు ఉన్నారని తర్వాత బయటపడ్డది.